కొంతమంది దేవునితో ఇలా అంటారంట, మమ్మల్ని పట్టించుకోవా, ఈ బాధల్లో మమ్మల్ని విడిచిపెడతావా, నిజంగా నువ్వు ఉన్నావా తండ్రి అని కొంతమంది తాము అనుభవిస్తున్న ఆ బాధను బట్టి దేవునితో ఇలా మాట్లాడతారట. అయితే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుడు కనురెప్ప పాటైనను కూడా నిన్ను విడిచిపెట్టలేదు. ఎప్పుడూ కూడా నీ ప్రతి ఇబ్బందిలో, నీ ప్రతి సమస్యలో ఆయన నీతోనే ఉన్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకో బాగా. యోబు తన జీవితంలో చాలా కోల్పోయాడు. బిడ్డలను కోల్పోయాడు, ఆస్తిపాస్తులను కోల్పోయాడు, భార్య కూడా వచ్చి తిట్టింది. అంత భయంకరమైన పరిస్థితిలో పడిపోయాడు. మరి అలాంటి పరిస్థితిని యోబు మరలా బాగు చేసుకోగలడా? లేదు కదా. అందుకనే మౌనంగా ఉండి దేవుని చిత్తాన్ని వెతికాడు, ప్రార్థన చేశాడు. మరి అలాంటి యోబుని దేవుడు విడిచిపెట్టాడా అండి? యోబుకి తాను బాగు చేసుకోవడం ఆయనకు కుదరదేమో కానీ సృష్టించిన దేవుడు మాత్రం అద్భుతంగా మరలా బాగుపరిచాడు. కోల్పోయిన ప్రతిదీ రెండంతలుగా ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు. 4 తరాలు యోబు బ్రతికాడట. ఈరోజు ఈ మాట వింటున్న నువ్వు కూడా నీ వల్ల కాదేమో ఉన్న ఆర్థిక పరిస్థితులను గెలవడం కానీ, కుటుంబాన్ని కట్టడం కానీ, కొన్నిసార్లు నీ జీవితంలో నా వల్ల కాదు అని నువ్వు అనుకుంటున్నావేమో, దేవునికి సాధ్యమే. మౌనంగా ఉండు, ప్రార్థన చేయి, దేవుని మీద విశ్వాసం ఉంచు. ఆయన తప్పకుండా నీ జీవితంలో ఘనమైన కార్యాలు జరిగించి నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తారు.